చందుబాబు గారు, మరి ఆ సినిమాలో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ ప్రదేశానికి వెళ్ళి మరి చెక్కింగ్లు చేసి మరి తీసారా? ఇది మామూలుగా ఊహించుకుని రాసిన కథ కాదు, ఇది జరిగిన కథ. సో ఈ కథ ఫస్ట్ గీతార్ట్స్కి వచ్చింది, అరవింద్ గారికి, బన్నివాస్ గారికి వచ్చిందన్నమాట. అండ్ అందరికన్నా ముందు ఈ కథలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే పల్లవి గారు, మాకన్నా ముందు. ఆబ్వియస్లీ ఏంటి అబద్ధం చెప్తున్నట్టు అలా చూస్తారు నా వంక, ఇదే నిజమే కదా అరవింద్ గారు? ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్ అది నడిచింది. అది నాకు ఒక 20 పేజీలో ఇచ్చారు కోవిడ్ టైంలో. అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్ బట్టి మేము కథ రాసుకున్నాం. అంతే కదండి, కథ రాసుకున్నమాట. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళగా నేను దీంట్లోకి మళ్ళీ చేతు గారు హీరో, ఇది అందరూ సెట్ అయిన తర్వాత ఓకే ఇది నిజంగా జరిగిన కథ. సో ఇంకా జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఇంకా తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాగా రాసుకోవచ్చు కదా అని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ వేష, భాష, ధారణి ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకుని అల్లుకున్న కథ. మరి చైతన్య బాబు గారు, మీరు టైలర్ చూసాము, టైలర్లో రొమాంటిక్లు, ఎమోషన్లు, పాకిస్తాన్ వెళ్ళి భారత్ మాతకి జై అంటే మరి రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. మరి ఎట్లా చేశారండి మీరు? ఎలా చేశానంటే చందు గైడెన్స్లో చేశాను. చందు అన్నట్టు ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఫస్ట్ మనకు స్టోరీగా వచ్చి మేము ఆ స్టోరీ విని బాగా ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత చందు ఒక స్క్రీన్ ప్లే, ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను రాజు క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను రియల్ లైఫ్లో. యూనో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ యాస, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి చాలా దూరంగా ఉంటా. సో మనం శ్రీకాకుళంకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయటం బాగా హెల్ప్ అయింది నాకు. సో దానివల్ల నేను బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో మీరు ఏదైతే చెప్పారో ఈ పాకిస్తాను, ఈ ఎపిసోడ్స్ అన్నీ అది నిజంగా కథలో ఉన్నాయి. సో జస్ట్ ఒక సినిమాటిక్ గిమిక్ కోసం మనం అది క్రియేట్ చేయలేదు. సో నిజంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆనెస్టీ ఉంది దాంట్లో. సో ఒక యాక్టర్కి అంత ఆనెస్ట్ కంటెంట్ దొరికినప్పుడు మోటివేషన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వి వర్ ట్రైయింగ్ టు సీ ఈ ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తదిగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్ గానే ఉంటారు, వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు. అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని, మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. సో అలానే క్యారెక్టర్స్ ని కూడా చేశారు. మీరు సాంగ్స్, టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు. ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుచ్చితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు అబ్బాయిలు, అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు. ఇప్పుడు నేను స్లాంగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తానండి, ఎందుకంటే కొంచెం సీరియస్గా ఆడాల్సిన రౌండ్ ఇది. ఇక్కడ నుంచి నేను ఈ రౌండ్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నెట్ రౌండ్, వాళ్ళ గురించి. సెకండ్ రౌండ్ కాంపస్ రౌండ్, బోట్ రౌండ్, సునామీ రౌండ్, యాంకర్ రౌండ్, ఇలా 5 rounds ఉన్నాయండి. ఓకే, నెట్ రౌండ్ వాళ్ళ రౌండ్ అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు, సినిమా తీయాలంటే కనీసం 100 అబద్ధాలైనా ఆడాలి కదా. సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేశారు, ఎలా అబద్ధాలు ఆడి, అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు, ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి. సో లెట్ స్టార్ట్ ద నెట్ రౌండ్. మూవీ 1.5 years అయింది కదండి, ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మీరు హీరో హీరోయిన్ గారి డేట్స్ని ఎలా వలేసి తీసుకున్నారు అనేది క్వశ్చన్. కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు.
చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గెడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గెడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇందాక అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారండి. పడిపోయాడు. మరి పల్లవి గారు? పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే. పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. హీరో హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వాళ్ళేసారు? అంటే ఇది స్టోరీ నాకు అటు నుంచి వచ్చిందేనండి. ఓకే. స్టోరీ అటు నుంచి వచ్చింది. మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను. సో అలా వచ్చింది. అండ్ నాకు ఈయనకి చదువు గారికి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారు అనమాట. వెయ్యమ్మ వలే ఒక చేపను పెట్టండి, కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలం అనండి. పల్లవి గారు మీరు చెప్పలేదు? నాకు వల్ల ఏం లేదు, వలే లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి వల్ల ఏం లేదు. వాళ్ళలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఈ రౌండ్కి తండేల్ అంటే క్యాప్టెన్ కదా, సో అరవింద్ సార్ ఈ రౌండ్కి కెప్టెన్ సార్, మీరే ఈ బోట్ని నడిపే కెప్టెన్. మిగతా క్రూ మెంబర్స్ సార్, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు మీరు మార్క్స్ వేయాలి సార్. సార్ అరవింద్ సార్, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్టామ్ ఉందా? అదేంటి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే స్టామ్ ఉందమ్మా, బడ్జెట్. అదే పెద్ద స్టామ్. ఈ స్టామ్లో నేను మామూలుగా సీలో మామూలుగా వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్లో అనుకున్నాం, కుదరలేదు. మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది. షూటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద అంటారు కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్ లో జారిపోయినట్టు జుమ్ జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. చెప్ప మా వైఫ్ అంటే భయం అంటండి, అది ఆబ్వియస్లీ భయపడాలండి. సో సాయి పల్లవి గారు, సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ డాన్స్ సీక్వెన్స్ కానీ ఏమన్నా